ఐపీఎల్ 2026 మినీ వేలం ముగిసింది. కానీ అందులో ముంబై ఇండియన్స్ వ్యవహరించిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. తెలివైన వ్యూహాలను సిద్ధం చేసుకుని మంచి ప్లేయర్స్ ను తక్కువ ధరకే చేజిక్కించుకుంది. మా దగ్గర డబ్బుల్లేవు సార్ అంటూ చెప్పిన అంబానీ ఫ్రాంచైజీ కేవలం 2,75,00,000తో బరిలోకి దిగి తమకు అవసరమైన ఆటగాళ్లను సమర్థవంతంగా కొనుగోలు చేసింది. 2019లో తమ జట్టు తరపున బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా విధ్వంసకర ప్లేయర్ క్వింటన్ డికాక్ ను కేవలం ₹1,00,00,000కే తిరిగి జట్టులోకి చేర్చుకుంది. డికాక్ తో పాటు డానిష్ మలేవార్, మహ్మద్ ఇజార్, అథర్వ ఇంకోలేకర్, మయాంక్ రావత్ లాంటి యువ ఆటగాళ్లను 30 లక్షల చొప్పున కొనుగోలు చేసింది. ఇదిలా ఉంటే వేలానికి ముందే ముంబై మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది. లక్నో నుంచి శార్దుల్ ఠాకూర్, షెర్ఫిన్ రూథర్ఫోర్డ్, మయాంక్ మార్కండేయులను ట్రేడ్ చేసింది. అలాగే తన జట్టులోని అర్జున్ టెండూల్కర్ ను లక్నోకు ట్రేడ్ ఇచ్చి జట్టును బలోపేతం చేసుకుంది. ఎలాగూ ప్రధాన ఆటగాళ్లను రీటైల్ పక్కా ట్రేడ్స్ వెరసి ముంబైకి వేలంలో పెద్దగా పని లేకుండా పోయింది. దీంతో తక్కువ బడ్జెట్ తోనే మంచి ప్లేయర్స్ ను రాబట్టుకుంది. ఇక కాగితంపై చూస్తే ముంబై జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. ముంబై రీటైల్ లిస్టు ఇలా ఉంది. హార్దిక్ పాండ్యా 18 కోట్లు, రోహిత్ శర్మ 16,30,00,000, జస్ప్రీత్ బుమ్రా 18 కోట్లు, సూర్యకుమార్ యాదవ్ 16,35,00,000, తిలక్ వర్మ 8 కోట్లు, నమన్ధీర్ 5,25,00,000, ట్రెంట్ బౌల్ట్ 12,50,00,000, ర్యాన్ రికిల్టన్ ₹1,00,00,000, దీపక్ చాహర్ 9,25,00,000, విల్ జాక్స్ 5,25,00,000, అశ్విన్ కుమార్ 30,00,000, మిచెల్ సాంట్నర్ 2 కోట్లు, రాజ్ బోవా 30,00,000, రాబిన్ మించ్ 65,00,000తో రీటైన్ చేసుకుంది.